is not training our children. We are asked to train our children, or commanded to train our children. మన పిల్లల్ని పెంచి పోషించడం, తర్ఫీదుని ఇచ్చవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఆ కార్యమును జరిగించరు. Because we become negligent in this area, ఈ విభాగంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాము కాబట్టి we many a time end up with sorrow as they begin to grow older. చాలా సార్లు వారు పెద్దవారు అవుతుండగా మనము దుఃఖము పడుతూ ఉంటుంటాం. As I mentioned just a little bit earlier, అయితే ఇంత ముందు నేను చెప్పిన విధంగా, as you look at every child or as a baby is born in the house, ఆ ఇంటిలో ఒక శిశువు జన్మించినప్పుడు మనం చూస్తుంటాము. you have to understand that God has placed within your hand a gift, and along with it a responsibility. దేవుడు మీ చేతిలో ఒక బహుమానం ఉంచాడు, అలాగే దానితో పాటు బాధ్యతను కూడా ఉంచాడని గుర్తు And చేసుకోవాలి. that child that you hold in your hands is full of potential. మీరు చేతిలో కలిగి ఉన్నటువంటి ఆ శిశువులో అత్యంత సామర్థ్యము ఉన్నది. The environment in which that child is going to be raised, అయితే ఏ వాతావరణంలో అయితే ఆ శిశువు పెరుగుతూ ఉంటుంటాడో, and what you're going to instruct, ఏ విధంగా అయితే వారిని మీరు and సూచిస్తూ the way ఉంటారో, you're going to raise the child మీరు ఆ శిశువుని పెంచే is విధానం going to play a major role in shaping the character of the child. ఆ శిశువు యొక్క వైఖరిని మార్చడానికి, గుణశీలతలను కట్టడానికి ఈ విషయాలన్నీ కూడా ఎంతో దోహదపడుతూ ఉంటుంటాయి. Remember, I said you have to create the culture at home. ఇంటి దగ్గర మనం ఈ రకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. You can be telling your children to do something and actually be doing something opposite to what you tell them to do. మీరు ఏ పని అయితే వారిని చేయమని అడిగి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యం మీరు చేస్తూ ఉంటుంటారో అలాంటి కార్యం చేయకుండా చూస్తుండాలి. If you want your child to grow as you desire, then you are responsible to create the right atmosphere and cultivate the right culture and have the right atmosphere in which the child will grow to become what he has to become. మీరు కోరుకున్నటువంటి విధానంలో మీ శిశువు పెరగాలి, అలాగే మీరు కోరుకున్న విధానంగా వారి జీవితంలో వారు మార్చబడాలి, మలచబడాలని కోరితే దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేస్తూ ఉండాలి. It's a responsibility, I said. ఇది ఒక బాధ్యత అని నేను చెప్పాను. God holds us responsible concerning raising our children. మన పిల్లల్ని పెంచడంలో కావాల్సినటువంటి బాధ్యతను దేవుడు మన దగ్గర ఉంచారు. The schools do not raise your children. ఆ పాఠశాలలో మన పిల్లల్ని We should పెంచరు. not depend on other people or institutions or organizations to raise our children. మన పిల్లల్ని పెంచడానికి ఒక సంస్థ వైపు, ఒక ఇన్స్టిట్యూషన్ వైపు మనం We చూడకూడదు. thank God for the schools, we thank God for the children's church or the Sunday school where there's some teaching imparted, but the final responsibility is on the parents. ఈ పాఠశాలను బట్టి, సండే స్కూల్స్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ వారిని పెంచవలసినటువంటి ఆ చివరి బాధ్యత మాత్రం మన చేతిలోనే ఉంటుంది. Go to the book of Deuteronomy with me, please. ద్వితీయోపదేశ కాండం తెరుచుకుందాం. The book of Deuteronomy, chapter 6 ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము తెరుచుకుందాం. and verse 6. 6వ వచనం చదువుకుందాం. These words which I command thee this day shall be in thine heart. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. And thou shalt teach them diligently unto thy children. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయవలెను. Who is to teach God's word to the children? ఆ పిల్లలకి దేవుని వాక్యాన్ని ఎవరు బోధించాలి? Not the children's church. చిల్డ్రన్స్ చర్చ్ వారు బోధించడం That's why I కాదు. said thank God for the children's church. అందుకోసమే చిల్డ్రన్ చర్చ్ ని బట్టి దేవునికి మహిమ కలుగును But the గాక. responsibility is squarely on the shoulders of the parents. కానీ బాధ్యత మాత్రం పూర్తిగా తల్లిదండ్రుల పైన How ఉంటుంది. much time do we spend in challenging our children to learn the word of God? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం కోసం మన పిల్లలతో మనం ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం? What are you doing to help them learn what the Bible says? బైబిల్ సెలవిచ్చే దాన్ని వారు నేర్చుకోవడానికి మనం ఎంతగా వారికి సహాయం చేస్తూ ఉన్నాము? Do we give them enough time and work to memorize scripture? ఆ దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయడానికి నేర్చుకోవడానికి కోసం వారికి మనం సూచన కలిగిస్తూ ఉన్నామా? These are some questions I want you to ask yourself. మిమ్మల్ని మీరు అడుక్కోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇవి. And he goes on to say, and shall talk of them when thou sittest in thine hand in thy house. మీరు ఇంటిలో కూర్చున్నప్పుడు వారితో ముచ్చటించుడి. And when thou walkest by the way, మీరు మార్గంలో నడుచున్నప్పుడు, when thou liest down, అలాగే మీరు పండుకున్నప్పుడు, and when thou risest up. మీరు లేచినప్పుడు వాటి That గురించి means వారితో మాట్లాడుడి. you and I have the responsibility of talking to my children, of teaching them, training them, and developing them on a regular, ongoing basis, not just on Sundays, but Sunday through Saturday.
అయితే ఆదివారం మాత్రమే కాదు కానీ ఆదివారం నుంచి శనివారం వరకు కూడాను ఆ ప్రతి దినము దేవుని వాక్యాన్ని వారితో ముచ్చటించి వారికి బోధించి చక్కని మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉంటూ ఉన్నది. Now remember what he says over here. Thou shalt teach them diligently. మీరు శ్రద్ధగా వారికి అభ్యసింప చేయవలెను. You have to take some time and spend time with them in teaching them the word of God. మీరు సమయాన్ని తీసుకొని వారికి వాక్యాన్ని బోధించడానికి ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించాలి. Now let's go to Deuteronomy chapter 11 please. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం తెరుచుకుందాం. And look at verse 18. 18వ వచనంను చదువుకుందాం. Therefore shall you lay up these my words in your heart and in your soul, and bind them for a sign upon your hand, that they may be as frontlets before your eyes. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. Now verse 19. 19వ వచనం. And you shall teach them your children, speaking of them when thou sittest in thine hand in thy house, when thou walkest by the way, when thou liest down, and when thou risest up. నీవు నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పవలెను. Do you see now, church, that it is our responsibility to teach, to train, to talk, and to impart the word of God, the knowledge of the word of God, the knowledge of Jesus Christ into their hearts and lives. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యము గురించినటువంటి జ్ఞానమును, యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానమును ఆ చిన్న పిల్లలకి మనము ఇచ్చి వారికి దేవుని వాక్యాన్ని బోధించి సూచించవలసినటువంటి బాధ్యత మన హస్తంలో ఉంది అని చూడండి. You know, when you observe parents, తల్లిదండ్రుల్ని మనం most చూసినట్లయితే of them are very keen and where they have great desires of what their children should become when they grow up. ఆ చాలా మంది కూడా వారు పెరుగుతున్నప్పుడు వారి పిల్లలు ఏ విధంగా మార్చబడాలో, ఏ విధంగా ఉండాలో వారు కోరికలు కలిగి ఉంటారు. Sometimes when parents have failed to attain something in life, they now think they can force that on their children. కొంతమంది అనుకుంటారు వారి జీవితంలో ఏదైతే సాధించలేరో ఆ విషయాన్ని తమ పిల్లలు సాధించాలి అని కోరుకోవడం For జరుగుతుంది. example, if you wanted to become a doctor and you could not for some reason, ఆ ఉదాహరణకి నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు, కొన్ని కారణాలు బట్టి డాక్టర్ now కాలేకపోయావు. you will push your child to become a doctor. ఆ డాక్టర్ కావడం కోసం మీ పిల్లల్ని ఆ You మార్గంలో will be తోస్తారు. enforcing your desire upon that child. అనగా మీ వాంఛల్ని మీ పిల్లల పైన ఒత్తిడిగా I కలిగిస్తూ want to ఉంటారు. remind you this morning that everyone that is born on this planet is born with a purpose from God. ఒక విషయాన్ని గుర్తుంచుకోనండి, ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని వలన ఒక ఉద్దేశమును కలిగి It ఉన్నారు. is not our responsibility to force our children into the mold that we plan in. మనము ప్రణాళిక వేసినటువంటి మార్గంలోనికి వెళ్ళడం కోసము మన పిల్లల పైన ఒత్తిడి తేవలసిన But వారు our కాదు మనము. responsibility is to raise them up to become aware of the reality of God, ఆ దేవుని గురించినటువంటి జ్ఞానమును వారికి and తెలియచేయవలసిన that బాధ్యత మన God చేతిలో has a ఉంది. definite plan and a purpose for their lives. దేవుడు వారి జీవితంలో ప్రత్యేకమైన ఉద్దేశమును ప్రణాళిక And we కలిగి can ఉన్నాడు. play a very important role in helping them discover that plan of God. ఆ దేవుని ప్రణాళికను వారు గుర్తించడానికి మనము చాలా ప్రాముఖ్యమైన పాత్రను వారి జీవితంలో వహిస్తూ ఉంటాము. Remember, if somebody does not fit into the plan of God, he will live a frustrated life. ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో లేకపోతే తాను విసుగు చెందిన జీవితాన్ని So we need జీవిస్తాడు. to understand what the purpose and plan of God is for our children. కాబట్టి మన పిల్లల కొరకు దేవుని ఉద్దేశం ప్రణాళిక ఏంటో మనం And we got గుర్తించాలి. to encourage them to move in that direction. ఆ మార్గంలో వెళ్ళడానికి వారిని But ప్రోత్సహించాలి. before they can understand that, they need to understand what it is to be born again. అయితే దాని వారు గ్రహించడానికంటే ముందు తిరిగి జన్మించుట అంటే ఏంటో వారు తెలుసుకోవాలి. They need to be taught on how to receive the Holy Spirit and be able to pray in the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకునే విధంగా భాషలతో మాట్లాడాలో ఆ విషయాన్ని వారు నేర్చుకోవాలి. As little children, ఆ చిన్న పిల్లలుగా the other day a kid in the VBS came to us, మొన్నటి దినాన ఒక VBS లో ఒక and బాబు his రావడం mother జరిగింది. came and talked to my wife. అలాగే తనకు తల్లి వచ్చి మాట్లాడడం That జరిగింది. that through this week, ఈ వారం అంతట్లో when he went home, he fell sick. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బాబుకి అనారోగ్యం He was అయింది. running temperature. అతనికి జ్వరం He వచ్చింది. had fever, ఆ జ్వరం వచ్చింది. and it was rising up. ఆ జ్వరం పెరుగుతూ ఉండింది. And his mother was a little concerned. వారి అమ్మగారు కొంచెం She ఇబ్బంది prayed పడ్డారు. for him. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు And ఆవిడ. when she talked about taking some medicine, కొన్ని మందులు తీసుకోవడం గురించి this is what మాట్లాడుతూ the ఉన్నారు. child said. ఇదంతా ఈ విధంగా He చెప్పారు ఆ said, చిన్న బాబు. Pastor teaches, I was healed by his stripes. పాస్టర్ గారు చెప్పారు నేను ఆయన దెబ్బల ద్వారా స్వస్థపరచబడ్డానని చెప్పి ఆ బాబు చెప్పాడు. The mother was not telling him, but he began to say that. కాదు ఆ తల్లి కాదు కానీ ఆ బాబే చెప్తున్నాడు The ఈ Bible మాటల్ని. says, I was healed by his నేను stripes. స్వస్థపరచబడ్డానని బైబిల్ బోధిస్తుందని చెప్తూ ఉన్నాడు. Well, he went to sleep.
ఆయన నిద్రిస్తూ when ఉంటుండగా he woke up, లేచినప్పుడు next day he still had some fever. ఆ తెల్లవారు దినాన కొంచెం జ్వరం ఉంది And the అలాగే mother said, look, do you want to go to VBS? అప్పుడు ఆ తల్లి అన్నారు VBS వెళ్తావా అని And చెప్పి he said, yes. అవును వెళ్తానన్నాడు. The mother said, look, we got to go to the doctors first. అలా కాదు మొట్టమొదటిగా డాక్టర్ దగ్గర వెళ్ళాలని తల్లి అన్నారు. And that's nothing wrong in going to the doctors. డాక్టర్ దగ్గర వెళ్ళడము తప్పేమీ కాదు. And I'm not saying that. I'm just sharing with you the testimony. ఆ సాక్ష్యమును చెప్తున్నాను ఎలాగో జరిగిందో But the kid said, look mom, I don't want to go to the doctor. I don't want to miss the VBS. అయితే ఆ బాబు అన్న డాక్టర్ దగ్గర వెళ్ళడం కాదు కానీ నేను VBS మిస్ కాను అని చెప్పాడు. So he came to the VBS. ఆయన VBS కు వచ్చాడు. And before he arrived, he broke into a sweat and he was completely healed of all the fever. ఆయన అక్కడికి రాకముందే పూర్తిగా ఆ జ్వరం తన వదిలిపెట్టి వెళ్ళిపోయింది. Shout hallelujah. హల్లెలూయా. మధ్యలో ఉన్నటువంటి మరి ఒక సహోదరుడు మరి 3 సంవత్సరాలుగా మన సంఘానికి వస్తూ ఉన్నారు. మరి సంఘానికి రాకముందు 17 సంవత్సరాల నుంచి కూడా ఇతను త్రాగుడు అనేటువంటి వ్యసనానికి బానిసగా ఉంటూ ఉన్నారు. తన సొంత ప్రయత్నాలుగా ఎన్నోసార్లు దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ అన్ని కూడా విఫలమయ్యాయి. కానీ ఎప్పుడైతే మరి దేవుని అభిషేకంలో దేవుని వాక్యంలో మరి అతను వస్తూ ఉన్నారో, దేవుని అభిషేకం కింద ఉన్నారో, మన సంఘానికి వస్తూ ఉన్నారో, ఆ సమయం నుంచి కూడా ఆ కాడి ఈ కుమారుడి మీద నుంచి సంపూర్ణంగా విరగొట్టబడింది. అద్భుతమైన రీతిలో మరి 17 సంవత్సరాల నుంచి కూడా బయట రాలేకపోతున్నటువంటి ఆ యొక్క వ్యసనం నుంచి దేవుడి కుమారుడికి విడుదల ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా తన వృత్తి రీత్యా మరి ఒక డాన్సర్ గా ఉన్నారు. మరి ఒక మంచి డాన్స్ కి సంబంధించిన అకాడమీ ఒకటి ఓపెన్ చేయాలని ఆశపడి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కావాల్సినటువంటి మరి ఫైనాన్సెస్ అది కూడా మరి తనకి అనుకూలించలేదు. కానీ మన పాస్టర్ గారు మే మాసంలో మరి ఎవరైతే మరి బిజినెస్ చేయాలనుకుంటున్నారో మరి వారి యొక్క చేతులను నూనెతో అభిషేకించినప్పుడు ఈ యొక్క సహోదరుడు కూడా మరి ఆ సమయంలో ప్రార్థన చేయించుకోవడం జరిగింది. మరి ఆ సమయం నుంచి కూడా అసహజమైన విధానంలో అన్ని కూడా సమకూర్చబడి ఈ కుమారుడికి తెలియనటువంటి వారు మరి ఇతనికి వచ్చి మరి స్పాన్సర్ మరి డబ్బులు పెట్టుబడిగా పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తన మరి ఒక డాన్స్ అకాడమీ స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. మరి తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడు మార్చి ఇప్పుడు ఘనంగా తన్ని మరి హెచ్చించడం జరిగింది. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. It is much easier to teach, to train and disciple a child than it is a grown up. ఒక పెద్దవారి కంటే చిన్న పిల్లలకి దేవుని వాక్యాన్ని బోధించి శిష్యులుగా చేయడం చాలా సులభంగా ఉంటుంది. So even as we have desires for our children to become something in the secular world, అలాగే మన పిల్లలు ఈ బయటి లోకంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చబడాలని కోరుతూ ఉంటుండగా I believe every parent should desire more than anything else that they have a live relationship with Christ. ఆ ప్రతి తల్లిదండ్రులు కూడాను ఆ పిల్లలు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి బోధించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. God should be real to them. వారి విషయంలో దేవుడు వాస్తవంగా They పనిచేస్తూ need to ఉండాలి. have an experience, an encounter, a real experience with God. ఆ దేవుడిని వారు నిజమైనటువంటి రీతిలో అనుభవించి ఆ అనుభవంను కలిగి ఉండాలి. Not just religion. మతపరంగా మాత్రమే కాదు. They should know what it is to experience the power of God in their lives. వారి జీవితంలో దేవుని శక్తిని అనుభవించుట అంటే ఏంటో వారు తెలుసుకోవాలి. You see, when they begin to understand and experience God, వారు ఈ విషయాన్ని గ్రహించి దేవుని అనుభవిస్తూ ఉన్నప్పుడు let me tell you this. ఈ మాట చెప్పనివ్వండి. They find it much easier to hear the voice of God than the grown-ups. అప్పుడు పెద్దవారి కంటే చాలా త్వరగా దేవుని స్వరం వినడానికి వారికి సులువుగా ఉంటుంది. They seem to recognize the voice of God far more easier than the adults. ఆ పెద్దవారి కంటే చాలా సులభమైన రీతిలో దేవుని స్వరాన్ని వారు But వినగలుగుతారు. we've got to teach and train them as to how to recognize that voice. ఆ స్వరాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విషయాన్ని మనం వారికి బోధించాలి. Remember the story of Samuel? ఆ సమూయేలు కథను గుర్తు చేసుకోండి. When God spoke, he went to Eli. Eli trained them to recognize the voice of God. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఏలి ఏ విధంగా దేవుని స్వరాన్ని గుర్తెరగాలో బోధించాడు. As you grow up, మీరు పెరుగుతూ ఉంటుండగా and as you begin to have, as your children begin to have a living relationship with God, మీ పిల్లలు నిజమైనటువంటి మంచి సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటుండగా now when they have to make decisions in life, ఇప్పుడు వారి జీవితంలో తీర్మానాలు చేసుకోవాలి. they will know what to decide for themselves, which is in line with God's word. దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి ఆ తీర్మానాలు ఏ విధంగా చేసుకోవాలో అప్పుడు వారు As a గుర్తెరగలుగుతారు. young man, Joseph was being tempted, ఆ యవనస్తుడిగా యోసేపు తను శోధించబడ్డాడు. but nobody was there to watch him. తను చూడడం కోసం అక్కడ ఎవరునూ He was లేరు. the only one from his nation. ఆయన తన దేశం నుండి వచ్చిన వాడు ఒకడే అయి ఉన్నాడు. Every other one was a pagan
believer. మిగతా వారందరూ కూడా అన్యజనులైనటువంటి వారై ఉన్నారు. Nobody was watching him. ఎవరు ఆయన్ని చూడడం But he లేదు. said, కానీ ఆయన అన్నాడు, how can I sin against my God? నా దేవునికి విరోధముగా ఏ విధంగా పాపము చేయగలను? Say amen. ఆమేన్. Where do you think he got this? అయితే ఎక్కడి నుంచి ఈ విషయాన్ని పొందుకొని ఉంటాడు ఆయన? He began to have an experience with God even as a growing up child. ఆ చిన్నతనం నుండి పెరుగుతూ ఉంటుండగా కూడా దేవునిలో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఆయన. Joseph was not religious, he was spiritual. యోసేపు మతపరమైన మనుషుడు కాదు, దేవునితో ఆత్మ సంబంధం కలిగిన వాడు. We need to develop our children to be able to recognize the voice of God. దేవుని స్వరాన్ని గుర్తించడానికి ఆ విషయాన్ని మన పిల్లలకి మనం బోధించాలి. And walk with God. దేవునితో నడిచే విధానాన్ని బోధించాలి. Hang on. చూడండి, you can teach something which you have not experienced. నీవు అనుభవించని దాన్ని నీ పిల్లలకి నువ్వు బోధించలేవు. Is that right? నిజమేనా అది? So if you don't have a relationship with Christ, క్రీస్తుతో నీకే సంబంధం లేకపోతే, if you don't know how to hear the voice of God, దేవుని స్వరం ఎలాగ వినాలో నీకే తెలియకపోతే, if you don't know how to make the right decisions from the word of God, దేవుని వాక్యానుసారంగా తీర్మానాలు ఏ విధంగా చేసుకోవాలో నీకు తెలియకపోతే, how can you teach your children? మీ పిల్లలకి ఏ విధంగా నీవు బోధించగలవు? If going to church is a burden for you, సంఘానికి వెళ్ళడం నీకు భారముగా ఉన్నట్లయితే, begin to wonder when your child becomes a teenager and says, I hate to go to church. మీ పిల్లవాడు యవనస్తుడైనప్పుడు సంఘానికి వెళ్ళడం నేను తిరస్కరిస్తున్నాను అంటే మీరు ఆశ్చర్యపడకూడదు. The Bible says, బైబిల్ బోధిస్తుంది, when Jesus began his ministry, యేసుక్రీస్తు తన పరిచర్య ఆరంభించినప్పుడు he went to the synagogue, ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. as was his custom. ఆయన కష్టము, ఆయన ఆచారం చొప్పున వెళ్ళిన వాక్యంలో ఉన్నది. That means it was a habit for him to go to church. అనగా సంఘానికి వెళ్ళడం తనకు ఒక అలవాటుగా ఉన్నది. Can I hear an amen? ఆమేన్. He was raised that way. ఆ విధానంలో ఆయన పెరిగాడు. We have to raise our children the right way. ఆ సరైన మార్గంలో మన పిల్లల్ని మనం పెంచాలి. We have a responsibility. మన చేతిలోకి ఈ బాధ్యత ఇవ్వబడింది. So understand something. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. When you are discipling somebody, మీరు ఒకరికి శిష్యులుగా చేస్తూ ఉంటుండగా వారిని, you have to learn how to discipline that somebody. ఆ వ్యక్తిని ఏ విధంగా క్రమశిక్షణలోకి తీసుకురావాలో That నువ్వు means you నేర్చుకోవాలి. don't give everything your child asks for. అనగా మీ పిల్లలు అడిగిన ప్రతిదీ మీరు వారికి ఇవ్వరు. Can I hear an amen? When you walk into the house and you watch him watching something you don't think is right, you say the remote comes into my hand. అయితే మీరు ఇంటికి వెళ్ళగానే మీరు చూడకూడదు అనుకున్న దాన్ని కనుక వారు చూస్తున్నట్లయితే ఆ రిమోట్ మీ చేతికి వచ్చేయాలి. Can I hear an amen? I have heard parents in this church come and say, my little kid, and that kid is only this big, you know. It says they don't listen to us. అయితే కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లవాడు ఇంతే ఉంటాడండి, ఆయన మా మాట వినడండి అని చెప్తూ ఉంటుంటారు. Please pray for that child. దయచేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. And I ask them two questions. రెండు ప్రశ్నలు అడుగుతాను వారిని. Does he control the remote? ఆ రిమోట్ వారి చేతిలో ఉంటుందా? Most of the time they nod their head and say yes. చాలా సార్లు అవునండి అంటారు వారు. What do they watch? వారు ఏమి చూస్తారు? All kinds of cartoons that are very, very belligerent and demonic. దురాత్మకు సంబంధించినటువంటి ఆ కార్టూన్స్ చూస్తుంటారు వారు. And you let him watch because you don't want them to trouble you. వారు మీకు ఇబ్బంది పెట్టడం ఇష్టమైనది కాబట్టి ఆ విధంగా మీరు వదిలేస్తారు వారిని. You just want to have some peace, so you say it's okay they're watching television. కొంత ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కాబట్టి వారిని టీవీ చూడనివ్వండి అనుకుంటారు. What you don't understand is, మీకు ఏం అర్థం కావట్లేదంటే, now the guys behind that production ఆ ప్రొడక్షన్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు have now taken your seed ఇప్పుడు మీ స్థానం and they're ఆక్రమించారు. working on them to produce what they want out of that child. ఆ పిల్లవాళ్ళలోంచి ఏమి కావాలో దాన్ని తయారు చేయడం కోసం వారు పని చేస్తూ ఉంటున్నారు. Can I hear an amen? ఆమేన్. That's why after the program, after a few months, they start behaving like the cartoon character. కాబట్టి అందుకే కొన్ని నెలల తర్వాత ఆ కార్టూన్ క్యారెక్టర్ వాళ్ళే వీరు ప్రవర్తించడం మొదలు They పెడతారు. break things. వారు విరక్కొడతారు కొన్ని They విషయాలు. jump off tables. ఆ తర్వాత టేబుల్స్ దూకుతుంటారు వారు. You say, I'm praying, but why is he not doing it? అయితే నేను తర్వేదిస్తున్నాను కానీ ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడండి? Wake up, church. ఆ సంగమా లేవండి. This thing doesn't work by prayer. ప్రార్థన ద్వారా ఇది పని చేయదు. It works with a rod. మా కర్రను పట్టుకుంటే ఇది పని చేస్తుంది. Come on now, amen. ఆమేన్. That's what the Bible says. బైబిల్ ఆ విధంగా బోధిస్తుంది. And this is the most relevant book for every generation. ప్రతి తరానికి ఇది అనుకూలమైనటువంటి పుస్తకమై ఉన్నది. Can I hear an amen? ఆమేన్. See, we have a responsibility. మనకు బాధ్యత If ఉన్నది. you think that what or that little child requests, ఒకవేళ ఆ బాబు కోరినటువంటి ఆ విషయం కనుక
is not good for him or her, ఆయనకు మంచిది ఆమెకు మంచిది కాదని మీకు తెలిస్తే you gotta say, sorry, we're not buying that. క్షమించము, అది మేము కొనమని చెప్పాలి. మీరు Instead, do something else. దానికి బదులు మరొక కార్యం చేయండి. Please, I want to watch that program. దయచేసి ఆ ప్రోగ్రామ్ నేను చూస్తాను. Why can't I watch it? నేను ఎందుకు చూడకూడదు? All my friends watch నా it. స్నేహితులందరూ చూస్తుంటారు. All your friends are not my children. నీ స్నేహితులందరూ నా పిల్లలు కారు. You are my child. నీవు నా బిడ్డవి. I have a responsibility. నాకు బాధ్యత ఉన్నది. I don't want to turn out to be like them. నువ్వు వారి వలె మార్చబడడం నాకు ఇష్టం లేదు. I want you to turn out like Jesus. నువ్వు యేసుక్రీస్తు వలె మార్చబడాలని కోరుతున్నాను. Come on now, church. You have to understand you have a responsibility. మీకు బాధ్యత ఉంది అని మీరు గుర్తెరగాలి. And your responsibility does not end simply after you pray for the child. పిల్లల కొరకు ప్రార్థన చేయడంతో నీ బాధ్యత ముగించబడదు. You got to pray. నువ్వు ప్రార్థన And చేయాలి. you got to spend time with them. వారితో నువ్వు సమయాన్ని You got గడపాలి. to teach them the word. వాక్యాన్ని వారికి You got to బోధించాలి. get them to memorize scripture. వాక్యాన్ని కంఠస్థము You got to చేయించాలి. get them to go with you to church. మీతో సంఘానికి తీసుకురావాలి Teach వారిని. them to listen to the word. వాక్యమును వినడానికి వారికి బోధించాలి. There is a child in our church. I was visiting their home. వారింటిని నేను దర్శించాను. The guy comes to the second service with his mother. తన తల్లితో తను రెండవ సర్వీస్ కు When వస్తుంటాడు. I was visiting, he showed me his notebook. నేను విజిటింగ్ చేసినప్పుడు తన నోట్బుక్ చూపించాడు. I'm telling you, it will put many grown-ups to shame. చాలా మంది పెద్దవారికి సిగ్గు కలిగించే విషయం అది. Everything that I've been preaching is written in his notes. నేను ప్రసంగించే ప్రతిది కూడా తన నోట్స్ లో I mean, రాసుకున్నాడు he's ఆయన. so seriously taking notes. I am not kidding. Many grown-up people do not know how to take notes. చాలా మంది పెద్దవారికి నోట్స్ ఏ విధంగా రాసుకోవాలో కూడా తెలియదు. I believe there is tremendous potential in that kid to become somebody that God wants him to be. దేవుడు కోరుకున్నటువంటి విధానంగా మార్చబడడానికి అత్యధికమైన సామర్థ్యం ఆ బాబులో ఉన్నది. I want you to understand, it's not play time when they go to children's church. వారు చిల్డ్రన్ చర్చ్ కి వెళ్ళినప్పుడు వారు ఆడుకోవడం కోసం వెళ్ళడం అనే విషయం కాదండి. As much as we encourage them and try to help them to study for their natural exams, ఈ సాధారణమైనటువంటి ఈ బయట చదువుల కొరకు వారిని చదువుకొని పరీక్షలకు సిద్ధం we have చేస్తుండగా to give equal importance, if not more, to grow them in the things of God. అదే రకమైనటువంటి ఆ శ్రద్ధని అదే రకమైనటువంటి బాధ్యతని వారి విషయంలో దేవుని వాక్యం విషయంలో మనం కనబర్చాలి. They have to do better than you and I have done. నీకంటే నాకంటే శ్రేష్టమైనటువంటి వారుగా వారు మార్చబడాలి. Amen. ఆమేన్. Would you not be glad when your child exceeds you? మీ పిల్లలు మీకంటే గొప్పవారైతే మీరు సంతోషించారా? Amen. That's the heart of a father. తండ్రి యొక్క హృదయ వాంఛ అది. And that's what we want to be. We don't want to be known as father or mother of a such and such a criminal. ఆ పలానా ఒక క్రిమినల్ ఒక తీవ్రవాది యొక్క తల్లిదండ్రులుగా మనము గుర్తించబడడం మనకు ఇష్టం ఉండదు. You know, the other day I was reading the newspaper. ఒక దినం నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. This is a young guy who is just in his early 30s. ఒక యవనస్తుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు. Who according to his parents was a very very calm kid. ఆ తల్లిదండ్రుల ప్రకారం ఆలోచిస్తే తాను ఎంతగానో ప్రశాంతం కలిగినటువంటి వ్యక్తి. And he was not involved in anything that was notorious, anything that would bring any kind of quarrels or whatever. He was a very calm kid as he was growing up. తాను చిన్నవాడిగా పెరుగుతున్నటువంటి సందర్భంలో అల్లరివాడు కాదు, తాను పోకిరి చేష్టలు చేస్తుండేవాడు కాదు, చాలా బుద్ధి కలిగినటువంటి బాబుగా ఉంటుండేవాడు. And they found out that after he left home, whatever the age, ఒక వయసులో తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిన he తర్వాత was influenced by somebody. ఒక వ్యక్తి ద్వారా తాను ప్రభావితంలోనికి వచ్చాడు. Now he was caught by the police. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు ఆయన్ని. In Bangalore, బెంగళూరులో for murder in Bangalore and murder in the UK. ఆ యూకే లోను అలాగే బెంగళూరులో జరిగినటువంటి మర్డర్ విషయంలో తాను I'm sure పట్టుకున్నారు. some of you read that report, మీలో right? కొంతమంది చదివి ఉంటారు ఆ That guy విషయాన్ని. was just in his 30s. ఆయన 30 సంవత్సరాల వయసులో అలాగే ఉండి ఉంటాడు. He was listen, I'm going to talk about this. The atmosphere in which you raise your children is also very very crucial and important. మీ పిల్లల్ని మీరు పెంచుతున్నటువంటి ఆ వాతావరణము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనటువంటిది అది. Ephesians chapter 6 please. ఎఫెసీ 6వ అధ్యాయం తెరుచుకుందాం. Ephesians chapter 6 and verse 4. 4వ వచనం చదువుకుందాం. And you fathers provoke not your children to wrath, but bring them up in the nurture and admonition of the Lord. ఆ తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలను బోధలోను వారిని పెంచుడి. Bring them up in the nurture and the admonition of the Lord. దేవుని వాక్యానుసారమైనటువంటి బోధనలో వారిని పెంచండి. Admonition means counsel, to caution, to reprove and to scold. వారు సరిదిద్దబడడానికి మలచబడడానికి వారికి సలహాలు ఇస్తూ ఆ దిశలో వారిని పెంచడము. To nurture means to feed and protect, to support,
to encourage, to foster, to bring up and train. వారిని పోషించడము అనగా వారికి తరబిదినిచ్చి వారిని దేవుని వాక్యంతో పోషించి దేవుని వాక్యానుసార జ్ఞానం కలుగచేస్తూ వారిని పెంచడము. So I'm reminding every parent here tonight that we have a responsibility before God toward our children. కాబట్టి మన పిల్లల విషయంలో దేవుని దగ్గర మనమందరం బాధ్యత కలిగి ఉన్నాము అని గుర్తు చేస్తూ ఉన్నాను. And God requires that we spend time, effort in raising our children in the word and in the understanding and relationship with God. దేవుని వాక్యంలోను దేవునితో ఉన్నటువంటి సంబంధంలోను మన పిల్లలు వారు పెరగడానికి కావాల్సినటువంటి బాధ్యతను దేవుడు మన చేతిలో ఉంచారు. In Genesis chapter 18 verse 19, ఆదికాండం 18-19 వచనములో this is what God says about Abraham. దేవుడు అబ్రహాము గురించి ఈ విధంగా For I సెలవిస్తున్నాడు. know him that he will command his children and his household after God. అయితే దేవుని మార్గంలో నడవవలసినటువంటి రీతిని తన పిల్లలకు తన కుటుంబ సభ్యులకు ఆయన ఆజ్ఞాపించును అని నేను ఎరుగుదును. And they shall keep the way of the Lord. దేవుని మార్గాన్ని వారు పాటించెదరు. Abraham pleased God because Abraham also, one of the things that he did was he raised his household and his son in God's ways. దేవుని మార్గాల్లో తన కుటుంబ సభ్యులందరూ నడవడానికి తన పిల్లలు పెరగడానికి అబ్రహాము జాగ్రత్త తీసుకున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. That is what pleased God. ఆ విషయము దేవునికి సంతోషం కలిగించింది. If we understand that this is an instruction from God and this is a requirement that we need to spend quality time, మనము విలువైనటువంటి సమయాన్ని పిల్లలతో గడపడం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయము, దేవుడు ఆజ్ఞాపించినటువంటి and that విషయము. this is an instruction from God so that when they grow up we don't have to spend days in tears. ఎందుకనగా వారు పెరిగిన తరువాత మనము కన్నీళ్లతో ఉండవలసిన అవసరం లేకుండా దేవుడి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. When they grow up in the things of God, దేవుని మార్గంలో వారు పెరిగినప్పుడు, when we train up a child in the way he should go, వారు నడవలసినటువంటి మార్గంలో వారిని మనము నడిపించి పెంచినప్పుడు, train up a child. ఒక శిశువును లేకుంటే it's much easier to train your children when they are children rather than when they are grown up. మన పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు వారికి తర్ఫీదునివ్వడం చాలా సులభంగా ఉంటుంది. వారు పెద్దగా అయిన తర్వాత తర్ఫీదునివ్వడం కంటే, and when he is old, తాను పెద్దవాడైనప్పుడు he will not depart from it. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలంగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.